స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ అరెస్ట్ ముసుగులో అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన తిరుపతి జిల్లా పోలీసులు. మొత్తం 8 మంది ముద్దాయిల అరెస్ట్, 8 మొబైల్ ఫోన్ల స్వాధీనం, 2 జాయింట్ అకౌంట్లలో నగదు ఫ్రీజ్ వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ప్రతి ఇంటి వద్ద తడి పొడి చెత్త వేరువేరుగా సేకరణ చేయాలి, సిబ్బందిని ఆదేశించిన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు, కాంగ్రెస్ నాయకులు. వార్తల్లోని వివరాలు. ప్రతి ఇంటి వద్ద తడి పొడి చెత్త వేరువేరుగా సేకరణ చేయాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఉదయం 39వ వార్డు చెన్నారెడ్డి కాలనీలో కార్పొరేటర్ పునీత అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. చెత్త సేకరణ ప్రతిరోజు జరుగుతోందా, వాహనం వస్తోందా అని అడిగి తెలుసుకున్నారు. కాగా వర్షాల వలన రోడ్లు చాలా వరకు పాడైపోయాయని, బాగు చేయాలని కార్పొరేటర్ ప్రజలు కమిషనర్ ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి ఇంటి వద్ద తడి పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, ప్రజలు చెత్తను మీ ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి అందించాలని తెలిపారు. కాలువలు, వీధుల్లో చెత్త లేకుండా శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పాడైపోయిన రోడ్లను మరమ్మతులు చేయిస్తామని, గుంతలను వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు వెంకట ప్రసాద్, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ, భారతదేశ మొట్టమొదటి తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తన తండ్రి జవహర్ లాల్ నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో తన తండ్రి నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రజలతో స్వాతంత్ర కాంక్షను డగర్చడానికి కృషి చేశారని అన్నారు. తన చిన్నతనం నుంచి దేశభక్తి నరనరాన నింపుకున్న ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. దేశం కోసం తన సర్వస్వాన్ని దారపోసిందని తెలిపారు. దేశ మహిళా శక్తికి, ధైర్య సాహసాలకు ఆమె ప్రతీకని కొనియాడారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ, అత్యంత ప్రతిభావంతమైన మహిళగా, దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్ర పుటల్లో నిలిచిపోయారని తెలిపారు. దేశంలో పేదరికం, దారిద్ర్య నిర్మూలనకు ఆమె తీసుకున్న సంచలన నిర్ణయాలు నేటి పాలకులకు మార్గదర్శకంగా ఉన్నాయని వివరించారు. బ్యాంకులను జాతీయం చేసి పేదవారికి అందుబాటులోకి తెచ్చారని వివరించారు. మహిళా శక్తికి మారుపేరుగా నిలిచిన మాజీ ప్రధాని ఇందిరమ్మని ఆదర్శంగా తీసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం పిసిసి ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా, మంత్రిగా ఆమె చేసిన సేవలు మర్చిపోలేనివని అన్నారు. రాజాభరణాలు రద్దు, 20 సూత్రాల కార్యక్రమంతో దేశ పురోభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. అనంతరం పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ, దేశ ప్రగతికి, నిరుపేదల అభ్యున్నతికి ఇందిరమ్మ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలపా దామోదర్ రెడ్డి, చంద్రగిరి ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి కలందర్, ఎస్సీ భాగం రాష్ట్ర కార్యదర్శి చిత్తూరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని, ఉక్కు మహిళ శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 108వ జయంతి ఈరోజు తిరుపతి జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఇందిరాగాంధీ గారు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు కాకుండా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గరీబీ హఠావో నినాదంతో ఈరోజు పేద ప్రజలకి కూడు గుడ్డ అయితే ఏమి ఆమె తీసుకొచ్చిన సంస్కరణలో ఒక భాగం 14 బ్యాంకులను జాతీయకరణం చేయటం కాకుండా ఆర్థిక విధానాలలో కూడా ముఖ్య భూమిక పోషించినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి ఈరోజు. అదేవిధంగా ఆమె యుద్ధాలలో కూడా విజయం, ఒక మహిళగా ఉండి విజయం తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు ఇందిరాగాంధీ గారికి ఈరోజు ఘనంగా జయంతోత్సవాలు జరుపుకోవటం చాలా గర్వకారణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇందిరాగాంధీ గారు అందరూ మెచ్చినటువంటి నాయకురాలుగా, ప్రపంచమే తిరిగి చూసే విధంగా భారతదేశానికి ఆమె పరిపాలన అందించింది. పేదరికాన్ని పారదోలే విషయంలో ఆమె అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా భూమి ఉందంటే అది ఇందిరాగాంధీ గారి మాత్రమే. ఇల్లు ఇచ్చింది,
భూమి ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, ప్రతి గ్రామానికి కూడా చదువును అందించింది. అందువల్లే ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళగా అనేక దేశాలు దండెత్తినా కూడా భయపడకుండా యుద్ధాల్లో కూడా ధైర్యంగా పోరాటం చేసినటువంటి మహిళ ఎవరైనా ఉందంటే మా ప్రధానమంత్రి అది ఇందిరాగాంధీని మనం కొనియాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆమెకి నివాళులు, ఆమె చనిపోయినా కూడా కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆమెను మర్చిపోరని చెప్పి ప్రజలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తన ప్రాణాలని బలిదానం చేసిన గొప్ప నాయకురాలు దివంగత ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని వేరుపరిచి పాకిస్తాన్ పీచమ అణిచిన ఉక్కుమైన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్టు ముసుగులో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల గుట్టు రట్టు చేసి మొత్తం 8 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముద్దాయిల వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 ముద్దాయిల జాయింట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బాధితుడి 2.5 లక్షల నగదు ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. అరెస్టైన ముద్దాయిలలో అనంతపురం జిల్లాకు చెందిన దండే క్రాంతి కుమార్, నిమ్మల పవన్ కుమార్, హైదరాబాద్ కు చెందిన మానే కోటిబాబు, రాజమండ్రి ప్రాంతానికి చెందిన పరసాల శ్రీనివాస్, బళ్ళారి జిల్లాకు చెందిన మరకట్టు చంద్రశేఖర్ రెడ్డి, కొడేలా శివశంకర్, నగారిధన్ ప్రశాంత్ రెడ్డి మరియు హైదరాబాద్ కు చెందిన గుండువేమి గౌతమ్ ఉన్నారని తెలిపారు. ఈ కేసులో తిరుపతి నగరానికి చెందిన 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ ను లక్ష్యంగా చేసుకుని తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి ముంబై సిబిఐ అధికారులుగా తమను పరిచయం చేసుకుని 583 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అతని పేరు ఉందని చెప్పి భయపెట్టారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విచారణ చేస్తామని నమ్మబలికి అతని బ్యాంక్ అకౌంట్ నుంచి వివిధ ఖాతాలకు డబ్బులు పంపాలని ఒత్తిడి చేసి మోసం చేశారు. ఈ విధంగా బాధితుడి నుంచి మొత్తం 80 లక్షలను వివిధ రాష్ట్రాల్లోని మూల్ ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. బాధితుడు మోసగాళ్లు స్పందించకపోవడంతో సైబర్ నేరం జరిగినట్లు గ్రహించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి గమనించిన సందర్భంగా వెంటనే సైబర్ టోల్ ఫ్రీ నంబర్ 1930, ఎమర్జెన్సీ నంబర్ 112 లేదా తిరుపతి పోలీస్ వాట్సాప్ 80999977 ద్వారా సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన ఎస్డిపిఓ తిరుపతి భక్తవత్సలం, ఈస్ట్ సిఐ శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్, ఈస్ట్ ఎస్ఐ హేమాద్రి మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇటీవల తిరుపతి జిల్లాలో సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి. అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము, మీ యొక్క డీటెయిల్స్, మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి, మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం, మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది. తద్వారా ఆయన 80 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీర్చడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డిఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది. ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లోకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంతోపాటు కోటి, రిమైనింగ్ ఒక 6 మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ 8 మెంబర్స్ని. ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, 8 మెంబర్స్ని. ఇంకా పూర్తి 6 మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి పట్టణంలో గత అక్టోబర్ 4వ తేదీన చోటు చేసుకున్న వరుసగా 5 చైన్ స్నాచింగ్ కేసులు మరియు ఒక బైక్ దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్టు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. నగరంలో 5 చైన్ స్నాచింగ్ కంటిన్యూగా జరిగాయి. లాస్ట్ మంత్ 4th జరిగాయి. సో ఇందులో అలిపిరి పోలీస్ స్టేషన్లో జరిగిన చైన్ స్నాచింగ్లో కొంత లీడ్ వచ్చింది. ఇమీడియట్గా ఒక టీం ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతం నుండి వచ్చి 3 వ్యక్తులు ఇక్కడ మోటార్ సైకిల్ని దొంగిలించి తద్వారా చైన్ స్నాచింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. స్మాల్ లీడ్ రావడంతో ఇమీడియట్గా అలిపిరి మరియు ఇన్స్పెక్టర్ అలిపిరి అండ్ టీం, తిరుపతి డిఎస్పీ, టోటల్గా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో వర్కౌట్ చేయడం జరిగింది.
వీరు ఉత్తరప్రదేశ్లో ఒక మామూలుగా ఈ థెఫ్ట్స్ చేసే వ్యక్తులే. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది. మిగతా వ్యక్తులను కూడా తీసుకొచ్చి అందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ అంతా కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు. వీరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం గ్రామం గూలూరు చెరువు ఆయకట్ట రైతులకు 2-3 నెలలలో ప్రభుత్వం తరపున శాశ్వత పరిష్కారం చూపుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని ఎస్బీఆర్ పురం గూలూరు చెరువును తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, ఇరిగేషన్ ఈఈ వెంకట ప్రసాద్లతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వడమాలపేట మరియు పుత్తూరు రెవెన్యూ సిబ్బందితో కలిసి గూలూరు చెరువుకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు గతంలో దాదాపు 48 ఎకరాల విస్తీర్ణంలో గూలూరు చెరువును నిర్మించారని, కాలక్రమేణా చెరువు కింద సుమారు 450 ఎకరాల పైచీలకు ఆయకట్టదారులు ఏర్పడ్డారని తెలిపారు. ఈ చెరువు నీరు మొరవ వెళ్లే దారుల కూడిపోవటం కారణంగా గత 20 సంవత్సరాల నుండి వర్షపు నీరు వెళ్లే దారి లేక ఎస్బీఆర్ పురం గ్రామానికి చెందిన రైతుల భూములు ముంపుకు గురవుతోందని అన్నారు. ఇప్పటికీ కొంతమంది భూమి శాశ్వతంగా ముంపులోనే ఉందన్నారు. భూములు మునిగిపోవడం ద్వారా రైతులు సాగు చేసుకోలేకపోతున్నారని అన్నారు. దీనితో పాటు ఇళ్లలోకి కూడా నీరు వెళ్లటం, చేపలు పట్టడంలో ఉన్న సమస్యలను స్థానిక సర్పంచ్ ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సమస్యలను నగిరి శాసనసభ్యులు తన దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో నేరుగా వచ్చి రైతులతో చర్చించడం జరిగిందన్నారు. చేపలు పట్టడంలో గల సమస్యలను త్వరగా పరిష్కారం చూపుతామని తెలిపారు. సుమారు 15 నుండి 20 సంవత్సరాలుగా ఉన్న భూములు ముంపుకు సమస్యకు నీరు తగ్గిన అనంతరం 2 లేక 3 నెలల్లో శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయకట్టదారులకు మరియు ఎస్బీఆర్ పురం రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల పట్ల ఆందోళన చెందవద్దన్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురంకి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్య ఏదైతే మన గూలూరు చెరువు సమస్య అనేది సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏదైతే గూలూరు చెరువు ఉందో సుమారుగా కృష్ణదేవరాయల టైముల నుంచి ఈ చెరువు అప్పుడు కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. కాలక్రమేణా ఏమంటే ఈ చెరువు కింద అనేక ఆయకట్టుదారులు కూడా సుమారుగా 460 ఎకరాల పై చిలుకు ఆయకట్టుదారులు కూడా ఉన్నారు. కానీ గడిచిన 15-20 సంవత్సరాల నుంచి చెరువు కల్జులు ఏదైతే ఉన్నాయో అవి పూడిపోవడం వల్ల చెరువు 4 షోర్ ఏరియాలో సుమారుగా 48 ఎకరాలు ఒరిజినల్ చెరువు విస్తీర్ణం. కానీ ఇది వరకు కూడా ముంపు పట్టాల కింద మనకంటే పట్టా భూములే, కానీ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు చెరువు ఎక్కువ ఎఫ్టీఎల్ వరకు వచ్చినప్పుడు చాలా వరకు పట్టా భూములు మునుగుతూ ఉన్నాయి. మళ్ళీ అవి సర్ప్లస్ వేర్ ద్వారా కానీ కల్జుల ద్వారా కానీ కిందకి వెళ్ళే పరిస్థితి. కానీ కాలక్రమంగా ఇక్కడ అవి క్లోజ్ అయిపోవడం, నీళ్లు 4 షోర్ వరకు రావడం, తద్వారా ఏదైతే సుమారుగా 400 నుంచి 450 ఎకరాలు ఎస్బీఆర్ పురంకి రైతులకు చెందినటువంటి భూములు పట్టా భూములు ఏదైతే ముంపు అంటే వర్షం ఎక్కువ వచ్చినప్పుడు మునిగిపోయి శాశ్వతంగా కూడా గత 15 సంవత్సరాల నుంచి ముంపులోనే ఉన్నాయి. దీనివల్ల వీళ్ళు సాగు కూడా చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఈ ముంపు వల్ల ఊరిలో కూడా చాలా ఇళ్లలోకి నీళ్లు రావడం, దానికి అనుకున్నటువంటి వేరే సమస్యలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చేపల పట్టే దగ్గర కూడా సొసైటీకి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు కూడా 2-3 సార్లు ఈ సమస్య మీద చెప్పడం జరిగింది. ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడమని. ఈరోజు చెరువు కట్టని, సర్ప్లస్ వేర్ని, అదేవిధంగా ఎక్కడైతే కలుజు ఉందో అది కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత ఎస్బీఆర్ పురం రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళకు కావాల్సింది ఏంటి, సమస్యను ఎట్లా పరిష్కారం చేయడం కోసమని ఒక 2-3 నెలల్లో శాశ్వతంగా ఈ సమస్యకి సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి వస్తున్న సమస్యకి శాశ్వతంగా ఒక పరిష్కారం అయితే చూపించడం కూడా జరుగుతుందని రైతులందరికీ కూడా ఈరోజు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైనా మట్టుకి ఎవరికి ఇబ్బందులు రాకుండా, ఎవరు ఆయకట్టుదారులు కానీ ఇటు ఎస్బీఆర్ పురం రైతులు కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సమస్యని పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా అందరికీ తెలియజేస్తామండి. రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన 2వ దఫా నిధుల విడుదల కార్యక్రమం బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన
రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వాటా కింద ఏటా రైతుల ఖాతాల్లో 20,000 జమ అవుతాయని, ఇప్పటికే తొలి విడతగా ఒక్కో రైతు ఖాతాల్లో 7,000 జమ కాగా ఈ ఏడాది రెండవ విడతగా ఈ రోజు మరో 7,000 జమ చేయడం జరిగిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరం నందు చిత్తూరు ఎమ్మెల్యే అధ్యక్షతన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కష్టకాలంలో రైతులను ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదని, జిల్లాలో మామిడి రైతులకు 4 గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. మామిడి గుజ్జు పరిశ్రమ నుంచి రావాల్సిన బకాయిలను ఖచ్చితంగా రైతులకు ఇప్పిస్తామన్నారు. ప్రస్తుత సీజన్లో రైతులకు పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ ద్వారా 5,000, పీఎం కిసాన్ యోజన ద్వారా 2,000 అందిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు నియోజకవర్గంలో మొత్తం 20,326 మంది రైతులకు 7.46 కోట్ల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయని, కార్పొరేట్ స్థాయిలో వ్యవసాయం చేసేలా పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రైతులను పట్టించుకోవటం లేదని, కూటమి ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ పరికరాలు, పనిముట్లు అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్మన్ కటారి హేమలత, ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ స్టేట్ అఫీషియల్ సురేంద్ర కుమార్, చిత్తూరు మేయర్ అముద, చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్, వీరితో పాటు రైతు సంఘం నాయకులు, ఉమ్మడి పార్టీల నాయకులు, రైతులు, జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బంది, అన్ని మండలాల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమాన్ని ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగినది. సో ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 20,000 రైతు కుటుంబ సభ్యులకి 7,46,00,000 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. మేబీ అందరికీ ఒక 5-10 నిమిషాల్లో అకౌంట్లలో డెబిట్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టిన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఆంధ్ర రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు రైతులకి గత ప్రభుత్వంలో 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక 20,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ విడత 7,000, ఈరోజు 7,000 ఇవ్వడం జరిగింది. మూడో విడత 6,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఏదైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీని 3 విడతల రైతులకి అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం నుండి మొన్ననే చూస్తే మీరు వైజాగ్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టారు. రానున్న ఈ 2-3 సంవత్సరాలలో దగ్గర 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ జడ్పీ హాల్కి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. జీడి నెల్లూరు నియోజకవర్గం అధిక సంఖ్యలో వ్యవసాయ రైతులు ఉన్నారని ఎమ్మెల్యే థామస్ తెలిపారు. జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలో 66,218 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో రెండవ విడతగా భాగంగా 24.5 కోట్ల రూపాయలు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కూటమి పార్టీ నాయకులతో కలిసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండవ విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం వర్చువల్ విధానం ద్వారా కార్యక్రమాలను నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, వ్యవసాయ కమిటీ చైర్మన్ కృష్ణమనాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు స్వామిదాసు, సొసైటీ చైర్మన్ మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. సూపర్ 6 అమలులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద అందించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజన్లో రైతులకు ఇన్పుట్ సహాయం నిమిత్తం అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద 7,000 డీపీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాకు జమ చేయడం, గత ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 2,05,753 మందికి 138.16 కోట్లు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ మరియు సొంత భూమి కలిగిన రైతులకు పథకాన్ని నేరుగా అమలు చేయడంతో పాటు కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు మరియు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా త్వరలో పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు రెండవ విడత కింద 136 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. గత ఏడాది హార్టికల్చర్ అభివృద్ధికి సంబంధించి 20 కోట్లతో ప్రణాళికలు రూపొందించి అమలు చేశామని, ఈ సంవత్సరం 25 కోట్లతో ప్రణాళికలు ఏర్పాటు చేసి అమలు చేయనున్నామని తెలిపారు.
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత నిధుల విడుదలలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కోయంబత్తూరు నుండి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయగా పెండ్లిమర్రిలో వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి ప్రసంగంను రైతులతో కలిసి వీక్షించిన తదుపరి కడప జిల్లా నుండి కమలాపురం నందు వర్చువల్ విధానం ద్వారా రైతులను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నివాస ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి కల్పన, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గం చుట్టూ కూడా మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్, హార్టికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా చుట్టూ మన ప్రజలందరూ కూడా ఇక్కడ మనకు ప్రధానంగా ఉండేది అగ్రికల్చర్. ఇక్కడ అందరూ కూడా మన అగ్రికల్చర్ పైన ఆధారపడి అక్కడ నుంచి చదువుకొని మనందరూ కూడా పైకి వెళ్ళాము. సో కాబట్టి అలాంటి శాఖను, వ్యవసాయ శాఖని బలోపేతం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా వైబ్రెంట్గా చేయాలి, అందరికి కూడా మనం ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందని చెప్పేసి తెలియాలి. దానికోసమే ఇది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఇచ్చే మనం పీఎం కిసాన్ కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ వైబ్రెంట్గా, విగరస్గా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంకి కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేని ప్రతి ప్రోగ్రాంకి వెళ్ళాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ వచ్చి ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. వ్యవసాయానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్టు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు. మొత్తం 8 మంది ముద్దాయిల అరెస్ట్, 8 మొబైల్ ఫోన్ల స్వాధీనం, 2 జాయింట్ అకౌంట్లలో నగదు ఫ్రీజ్ వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ప్రతి ఇంటి వద్ద తడి పొడి చెత్త వేరువేరుగా సేకరణ చేయాలి, సిబ్బందిని ఆదేశించిన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు, కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.